హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ సరిగా లేనట్టు గుర్తించారు. కెపాసిటీకి మించి ప్యాసింజర్స్ను తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 4 బస్సులను పెద్దంబర్పేట వద్ద సీజ్ చేశారు అధికారులు. ఇది అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చెప్పండి. సో ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ తనిఖీలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. సో ఏమన్నా వ్యాలిడిటీ అయిపోయిన పత్రాలు కానీ ఏమన్నా స్వాధీనం చేసుకున్నారా? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. మరి తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ కొరడా జల్పిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రస్తుతానికి 4 బస్సులను కూడా సీజ్ చేశారు. అయితే సంక్రాంతి పండుగ సొమ్ము చేసుకునేందుకు కూడా ఇటీవల కాలంలో సాక్షి టీవీ పెద్ద ఎత్తున వీటిపైన నిఘా పెట్టింది. ప్రత్యేకంగా వెళ్లేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా సుమారు ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేయడం కావచ్చు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ ఏవైతే ఉన్నాయో ఫైర్ సేఫ్టీ కూడా పూర్తి స్థాయిలో నిబంధనలు కూడా పాటించట్లేదు. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ ప్రతి ఒక్క బస్సులో కూడా లేనటువంటి దృశ్యాలు అయితే బస్సులో కనిపించాయి. దానికి సంబంధించి కావచ్చు. అంతేకాకుండా పరిమితిని మించి ప్యాసింజర్లను ఎక్కించుకొని వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఇప్పటికే ఆర్టీఏ కొరడా జల్పిస్తోంది. మొన్న కూడా దాదాపు 3 రోజుల క్రితం కూడా ఆర్టీఏ సంబంధించినటువంటి దాడులు కొనసాగాయి. ఇప్పటికే సంక్రాంతి పండుగ సెలవులు ముగిశాయి. అయితే తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తా ఉన్నారు. పెద్దంబర్పేట వద్ద ఉన్నటువంటి ఓఆర్ఆర్ వద్ద పెద్ద ఎత్తున 4 బస్సులను అయితే ఇప్పటికే సీజ్ చేశారు. ఈ సోదాలు కూడా దాదాపు సోమవారం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా నిబంధనలు పాటించని బస్సులపైన కొరడా జల్పిస్తామని కూడా ఇప్పుడే ఆర్టీఐ అధికారులు అయితే చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఈ దాడులు అయితే కొనసాగనున్నాయి. ఓకే.